అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేయడానికి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం బుద్ధి ఆ యొక్క దిగజారిన దాని మీదే ఆ పునాదులతో వాళ్ళు గెలిచారు గతంలో. ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా. నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు. నేను ఎనమాల నుంచి ఉన్నమాట నిజం. నా ఎనమాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి 4వ తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు, నేను చెప్పక్కర్లేదు. ఇంకొకటి, మీ దగ్గర చేతనైతే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవడానికి ప్రయత్నం చేయండి. దిగజారి ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్, ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి గతంలో శ్రీరామవరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో ఏమాత్రం కూడా నిజమనేది 1% కూడా లేదు. 1% కూడా. నేను ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడి ఒక ప్రధాన పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తూ ఉంటే ఎవరినైనా ఓటేయమంటే ఓటు వేస్తారు వేయనంటారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టమైతే వేస్తారు, కష్టమైతే మానేస్తారు. ఎవరైనా దాడి చేస్తారా? ఆళ్ళింటికి వెళ్ళి ఆళ్ళింటి ముందుకు వెళ్ళి అతనే దాడి చేస్తారు. ఏంటి మీరు చెప్తుంది ఈ కథలో? ఇంకెన్నాళ్ళు చెప్తారు ఈ కథలో? 4వ తారీఖు దాకా చెప్పండి. అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు, ఆపలేరు. మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఆ ఉక్రోశాలను తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం ఆడికి ఏమి బోరు కావట్లేదు, కనీసం దెబ్బలేదు, కోసుకోలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక అబోల్కత కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూడటం మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవడు చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు కాదు, ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు. అవసరమైతే ఆ ఊరిలో, ఆ పేటలో, ఆ కులంలో ఆ పెద్దలందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తా ఏమీ జరగలేదు. ఆ కులంలో, ఆ పేటలో, ఆ ఊరిలో ఆలోచన చెప్పిస్తా. నా బలం ఏంటో నీ బలం ఏంటో ఆ ఒక్క ఊరు చూసుకున్నాం. ఇక మిగిలిన వద్దు అసలు. ఓటు అడుగుతుంటే ఓటు అడుగుతుంటే మేము కొట్టేస్తాం. ఎంతకంటే ఏమి అయితే ఒకటి, మీడియా వాళ్ళందరూ నన్ను ఆ రకంగా సృష్టిత్వం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు. వాళ్ళు మీరు కూడా కొన్నాళ్ళు నన్ను అదే పని చేశారు కాబట్టి ఉంది లేనట్టు లేదు అన్నట్టు దానివల్ల కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఈ రకంగా చెప్పి నమ్మబలగటాన్ని చూస్తున్నారు. అందరూ గమనిస్తున్నారు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దాన్ని కులస్థానం తట్టుకోలేకే హాస్పిటల్ చుట్టూతా ఎవడు దొరుకుతాడో ఆట పెట్టుకుందామని ఈ యొక్క యాక్షన్ అంత మించిన కూడా కానే కాదు. ఇంకా అడుగుతారా? బీఫామ్ రాబోతాకి బైఫామ్ వస్తాకి సైలెంట్ ఏంటి? అసలు బీఫామ్కి దీనికి సంబంధం ఉందా? అంటే బీఫామ్ 15 రోజులు ఇష్యూ. అంతకుముందు ఇష్యూలు, అంతకుముందు నాకు ఇష్యూలు బీఫామ్కి దీనికి సంబంధం ఉందా? మీరు చెప్పండి. పోనీ నా బీఫామ్ వచ్చింది, చంద్రబాబు గారు ఇచ్చాడు, ఓకే. నా బీఫామ్కి దీనికి సంబంధం గొడవకి ఏంటని అడుగుతున్నా. ఎవడన్నా ఓట్లు అడుగుతారు కానీ రౌడీజం చేస్తారా? రౌడీజం చేస్తే ఓట్లు వేస్తారా? రౌడీజానికి ఓట్లు పడే పరిస్థితి నువ్వు చెప్తాడు. రౌడీజానికి ఓట్లు పడే పరిస్థితి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు. ప్రజాస్వామ్యంగా ఎదుర్కో అంతే తప్ప మీరేదో ఊరికి ఆరోపణలు చేస్తే ఆ బీఫామ్కి దీనికి సంబంధమే లేదే. అదే నేను చెప్తున్నా, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఏదో రకంగా డబ్బు లేపుకోమని ఎన్ని రోజులు చేస్తారు చేయమని ధర్నం ప్రజలే నిర్ణయిస్తారు కదా 4వ తారీఖున. ఇది ఎంత మట్టి నిజమో? ఆ ఊరు ప్రెసిడెంట్ ఉన్నారు, ఆ ఊరు లీడర్లు ఉన్నారు, వాళ్ళ కులంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా. నేను ఒక్కడే చేసింది కాదు కదా. నిజంగా నా నిర్మాణం జనం లేని మాట మాత్రం నిజమే. ఆ ఒక్క మాట ఎందుకు లేరు? జనం అందరూ వస్తే
నాకు కనిపించిన వాళ్ళు అని నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నన్ను తోలుతున్నాడు. నేను అనుమానం కూర్చున్నాను, నిలబడి ఉన్నా, కూర్చుని కూడా నిలబడి ఓట్లు అడిగి ప్రచారం చేస్తాను. దగ్గరికి ఉన్నవాడు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, లేదంటే అవకాశం ఉంటే 2 చేతులు పెట్టి దండం పెట్టి అది జరిగింది. ఆ ఒక్కటి మాత్రం నిజం. మన జనం ఆ సమయంలో లేదనే మాట మాత్రం వస్తుంది. కానీ ఆ వాడకట్టోళ్ళు అందరూ ఉన్నారు అక్కడే, నా కోసం వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ నన్ను చూడటానికి. ఆ వాడకట్లో కూడా జనం ఉన్నారు. అక్కడ ముందు అక్కడికి వచ్చాము, అక్కడ ఏదో విగ్రహం ఉంటే దాన్ని దండేపించాను. జగజీవన్ గారు ఏదో విగ్రహం ఏదో ఉంది, డబ్బు కొట్టేది లోగో ఉంది, లోగో కూడా దండేపించా. సూపర్ 6 అనేది సూపర్ సక్సెస్. మేము కాదు, ప్రజలే చెప్తున్నాం. మాకు 1500 వస్తాయి అని ఆడపిల్ల, మా పిల్లలకు 15,000 ఇస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. ఈరోజు అయితే ఒక ఫ్యామిలీలో 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలతో ఫోటో దిగా. మాకు 60,000 వస్తాయండి, మాతో ఫోటో దిగండి అన్నారు. మాకు 4 15 60,000 వస్తాయి, నాతో ఒక ఫోటో దిగాను సార్ అని నాతో ఫోటో దిగుకున్నాం. ఆ ఫోటో కూడా మీకు పెడతా కావాలండి. ఒక ఫ్యామిలీకి 4 పిల్లలు ఉన్నారు. చాలా సూపర్ సక్సెస్. సూపర్ 6 అనేది దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా జనసేన, అదేవిధంగా శేషు జనసేనే, బీజేపీ మేమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. తప్పనిసరిగా విజయం సాధిస్తాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.